ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు. మమ్మీ గుడ్లు ఉడకబెట్టు. ఇంట్లో గుడ్లు లేవు. సరే ఏదుందో అదే పెట్టు. కాకరకాయ ఉంది, పెట్టాలా? ఇగో మమ్మీ, నువ్వు ఇంకా కాకరకాయలు గీకరకాయలు మానేయవా? పెళ్ళైనాక కంకణం ఏమైనా కట్టుకున్నావా? ఎప్పుడు కాకరకాయలే వండుతానని. కాకరకాయ వాళ్ళ పుట్టింటి వాళ్ళ ఇంటి పేరులే, మానయ్యదు. డాడీ నువ్వు వీడినే ఉన్నావా? లేదురా, బాత్రూమ్ లో ఉన్నా. ఇది నా ఆత్మ. ఓ నైస్ టు మీట్ యూ. మా డాడీ కంటే నువ్వే మంచిగున్నావు. గిన్నిచ్చు కొట్టానంటే పన్నుడిపోద్ది. కరెక్ట్ గా చూసుకోవటన్నా అన్న. 4 రోజుల నుంచి పన్ను ఒప్పెడుతుంది. పిప్పన్నేమో అని భయంగా ఉంది. కొట్టానంటే 33 పళ్ళు ఊడిపోతాయి. నాన్న మీరు తప్పు చెప్పారు. మనిషికి 32 పళ్ళే ఉంటాయి. కరెక్ట్ చేసుకోండి. రేయ్, లెక్కలు బాగా చేయాలి అంటారు. మీ లెక్క తప్పని చెప్తే తిడతారు. ఏం డాడీవి? డాడీ నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా నువ్వు? వినిపిస్తుందిరా. సారీ డాడీ, వినిపించాలనే అన్నాను. నేను వెళ్ళొస్తాను డాడీ, మీరు కోపంగా చూస్తున్నారు. బాయ్. మమ్మీ ఉడకబెట్టిన కాకరకాయలు డాడీకి పెట్టు. ఆ బిట్టు చెప్పరా. ఎక్కడున్నావురా? రోడ్డు మీద ఉన్నాన్రా. లారీ కింద ఉండకపోయావా? దరిద్రం పోయేది. రేయ్, మరి లేకపోతే ఏంట్రా? ఈ రోజు అందరం కలిసి పార్టీ చేసుకుందాం అనుకున్నాం కదా. మనలాంటి ఫ్రెండ్స్ అది ఇది అని అనుకోవడాలే తప్ప చేయటాలుండవు. లేదు మామా, మనలాంటి ఫ్రెండ్స్ కూడా అనుకుంటే పార్టీ చేసుకుంటారని అందరికీ తెలిసేలా చేయాలి. అవునా? అయితే అందరికి చెప్తాను, పార్టీ అరేంజ్ చేయరా. నేనంటుంది అందరం కలిసి. రేయ్ మూసుకొని ఫోన్ పెట్టరా. సర్లే, ఈ రోజు మన గల్లీలో ఫంక్షన్ ఉంది. ఏంటి ఫంక్షనా? అయితే తొందరగా వచ్చేయ్, వెళ్దాం. ఎందుకు? ఎందుకేంట్రా? మన గల్లీలో ఫంక్షన్ అంటే మనం ఉండకపోతే గల్లీలో అందరూ ఫీల్ అవ్వరు. ఆ రాజుగాని కూడా పిలువు మరి. అని స్పెషల్ గా పిలిచిన అవసరం లేదు. ఆడెక్కడ ఫ్రీగా ఉంటే అక్కడే ఉంటాడు. టెంట్ అది బాగానే వేశారు. ఇంతకీ ఏం ఫంక్షన్ మామా? పెద్ద మనిషి ఫంక్షన్. ఏంటి పెద్ద మనిషి ఫంక్షనా? నీ అబ్బా, ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదరా. చెప్తే వచ్చేవాడివి కాదా? అంటే కొంచెం రెడీ అయి వచ్చేవాడిని. అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు కదా. ఎదవా. హాయ్. ఉన్నాడా ఎవరైనా? ఎందుకు? ఏముంది, ఉంటే నా పని నేను చేసుకుంటా. లేదంటే నీ పని మీద ఉంటా. హాయ్ పిల్ల ఫ్లాట్. ఏదవ్వా? అయ్య బాబోయ్, ఎవరు చూడలేదు కదా. మేం చూసాం కదా. మీరేంటరా ఇక్కడ? అది మేమడగాలి. ఏం చేస్తున్నావు ఇక్కడ? అదా, ఆ అమ్మాయికి సోషల్లో ఏదో లెక్క ప్రాబ్లం అంటే సాల్వ్ చేస్తావా అని అడిగింది. సోషల్లో లెక్కలుండవు. అదే విషయం నేను చెప్తే కొట్టింది పిచ్చిది. అబ్బా, కోహ్లీ కవర్ డ్రైవ్ అంతా బాగా కవర్ చేసావు తెలుసా. తెలిసిపోయిందా? నువ్వు ఏదో పని చేసినా దొరికిపోతావు కదరా. అవునరా, అదేంటో అన్ని అలా జరిగిపోతాయి. హలో 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 హలో. అరే ఈయనెక్కడో చూసినట్టుంది. ఆడేరా సోడా బండోడు కదా. ఈడు పోలీస్ స్టేషన్ లో ఉండాలి కదా. మరి ఇక్కడేం చేస్తున్నాడు? పదండి చూద్దాం. రే, రానని ముందే చెప్పాలి కదరా. ఇలా లాస్ట్ మినిట్ లో వేస్ట్ గాడిలా రానంటే ఎలా? నీ అమ్మ మొగుడొస్తాడా? మీ అమ్మ మొగుడొస్తాడా? యూ మదర్లెస్ ఫాదర్ డాంకి. రే ఎవడ్రా అది? ఏదోవలేంటి ఇక్కడున్నారు? హాయ్ హలో చిన్న కన్నా. ఇక్కడేం దొబ్బేయడానికి వచ్చావురా? హే మిస్టర్, రెస్పెక్ట్. రే 100కి కాల్ చేయరా. అరై కాకపోతే ఒరే అనండి. లెట్స్ బి ఫ్రెండ్స్ రా. దూరం జరుగు. ఇక్కడ ఎవడి పర్సులు కొట్టేయడానికి వచ్చావురా? ప్రతిసారి పర్సులే కొట్టేస్తామా ఏంటి? అంటే ఏంటి, ఇప్పుడు బ్యాగులు కొట్టేయడానికి వచ్చావా? యహ,
ఐఎమ్ డీజే గుల్లు. యు నో డీజే గుల్లు? ఆ? ఎక్కడో ఉల్లు విన్నట్టుంది కానీ ఈ గుల్లు ఏంట్రా? డీజే టిల్లుకి బ్రదర్ డీజే గుల్లు. ఏం పీకుతావేంటి? సరే సర్లే. ఈ ఫంక్షన్ లో డీజే పెట్టడానికి వచ్చా. మరి పెట్టలేదు? అంటే డీజే నాదే కానీ నాకు పెట్టడం రాదు. లాస్ట్ మినిట్ లో ఒకడు హ్యాండ్ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా? రెండు. అయితే ఏంటి ఇప్పుడు? నీకు డీజే పెట్టేవాడు కావాలి అంతేనా? ఆ అంతే. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరో ఏంటి? నేనే. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో నువ్వా? నువ్వు గుల్లు అయితే నేను టిల్లు. మనం డీజే పెడితే కాలనీ మొత్తం పారిపోవాలా? వచ్చి డాన్స్ చేయాలి యదవా. సరే అయితే వచ్చి డీజే పెట్టు. ఆ, ఏంటి పెట్టేది? ముందు నీకొచ్చే దాంట్లో నాకు సగం ఇస్తానని చెప్పు, అప్పుడు పెడతా. సగమా? ఏ వద్దా? రేయ్ ఓనీ ఫంక్షన్ జరుగుతుంది. ఓసిగా వచ్చామా, కడుపు నిండా తిన్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండక మనకెందుకురా ఇవన్నీ? మామా, ఈ డీజే రాజు టిల్లు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అది రజనీకాంత్ డైలాగ్. ఏదో బిల్డప్ కోసం చెప్పాను మామా. 7 అంతుండవు, నీకెందుకురా బిల్డప్? యదవా, ఆడిచ్చే డబ్బులతో ఫుల్లుగా పార్టీ చేసుకోవచ్చు కదరా. కదా పద పద వెంటనే వెళ్ళి డీజే పెట్టేద్దాం. ప్లగ్గుల్లో ఏలా? ఒరేయ్ అది డీజేరా. అసలు డీజే అంటే ఏంటో తెలుసా? ఓ ఎందుకు తెలియదు? డి ఫర్ డాగు, జే ఫర్ జగ్గు. ఏ డి ఫర్ డాంకీ, జీ ఫర్ జీపు ఎందుకు రాదు? అలా కూడా పిలవచ్చు మామా. రేయ్ ఈ తెలివితో డీజే పెట్టమంటే ఇక అంతే. నీకెందుకు మామా, నేనున్నానుగా. రేయ్ చెప్పరా, నువ్వేమంటావు? చేస్తానా? ఇస్తాను పదండి. హలో అంకుల్, డీజే నాదే. మీ ఇంట్లో ఓనీ ఫంక్షన్ ఉంటే పిలవండి. మాకింకా పిల్లలు పుట్టలేదు బాబు. ఈ వయసులో ఇంకా పుట్టారులేండి. ఎల్లు. రేయ్ ఏం పాట పెట్టాలి? ఏదో ఒకటి పెట్టరా, ఇక్కడ వినేవాడేవాడు. ఓకే. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం. ఒరే ఒరేయ్, అది చావు పాటరా. ఇక్కడ జరుగుతుంది ఓనీ ఫంక్షన్ రా. రేయ్ పాటంట మార్చు. ఓకే. పిల్ల భలే దిని ఫిగరు భలే. ఒరే ఒరేయ్, ఏం పాటలు పెడుతున్నారా? తెలుగు పాటలే పెడుతున్నాం. ఏరా తెలుగు పాటలే కదా. అవును తెలుగే మామా. ఆ, సిచ్యువేషన్ కు తగ్గట్టు పాటలు పెట్టండిరా. సరే సిచ్యువేషన్ ఏంటి? సిచ్యువేషన్ ఏంటా? చెప్పా కదరా ఓనీ ఫంక్షన్ అని. రే 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 ఎందుకు ఏడుస్తావు? క్లియర్ గా చెప్పాలి కదా. రే సిచ్యువేషన్ ఓని అంట కానీ. ఓకే. అదేంట్రా అక్కడే ఆగిపోయింది? స్ట్రక్ అయినట్టుందిరా. ఏర్పాట్లు అవి బాగా చేశారు కదే. అవునండి. అన్నీ బాగున్నాయి కానీ ఈ వేణి సౌండ్ ఏంటి? ఆపండి. చెత్తద వల్లరా ఆపండి. ఆ ఆపేస్తాం అంకుల్, ఆపేస్తాం. అంకులా, అది చూసిన ఆంబోతులా ఉన్నావు. నేను నీకు అంకులేంట్రా? రేయ్ ఆ ప్లగ్ ఏదో పీకేయండ్రా. ఈడొచ్చి నన్ను పీకేలా ఉన్నాడు. ఇక్కడ చాలా ఉన్నాయిరా, ఇందులో ఏ ప్లగ్గో తెలియట్లేదు. ఏదో ఒకటి పట్టుకొని లాగేరా, ఆగిపోతే చాలు. ఏరా నా సామాన్లు పేల్చేయడానికి కంకణమేమైనా కట్టుకున్నావా? నిన్న సోడా బండి, ఈ రోజు డీజే బాక్సు. నువ్వే కదరా ఏదో ఒకటి లాగేయన్నావు. లాగేశాను, అది పేలిపోయింది. తప్పంతా నీదే. తూచ్, నీ వల్లే నా బాక్స్ పేలిపోయింది. నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి. ఇచ్చేసి ఇక్కడ నుంచి కదులు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఒక్క తీస్తా. అయ్య బాబోయ్, ఈయనొచ్చాడేంటి? ఏరా నీకిక్కడేం పని? అబ్బే ఏం లేదంకుల్, భోజనాలు బాగున్నాయని బయట టాక్ వచ్చింది. వస్తానంకుల్. ఈయనతో పెట్టుకుంటే అసలుకే ఇసరొచ్చేస్తది. వీళ్ళ పని ఇంకో రోజైనా చూసుకోవచ్చు. సైలెంట్ గా సైడ్ అయిపోదాం. థ్యాంక్స్ డాడీ, కరెక్ట్ టైంకి వచ్చావు. నా టైమింగ్ ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది కానీ మీరేం చేస్తున్నారా ఇక్కడ?
అది అది చెప్పరా, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు కదా. అంటే సడన్ గా అడిగారు కదా నాన్నగారు, ఏం చెప్పాలో తెలియట్లేదు. నాకు తెలుసురా, ఓసిగా తినేద్దామనే వచ్చారు కదా మిమ్మల్ని. లగెత్తరు.